ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వ్యవసాయం అని వస్తే ఇప్పుడు ప్రస్తుతం విత్తనం కావాలా, పొలం కావాలా, విత్తనం వేసే వాళ్ళు కావాలా అంటే పొలం ఆల్రెడీ ఉంది, విత్తనాలు ఆల్రెడీ ఉంది, విత్తనాలు వేసిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విత్తనాలు వేసే వాళ్ళు కాదు, పొలం కాదు, లేకపోతే పండించే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు దేవునికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే పండకు వచ్చిన వాటిని కోసి స్టోర్లో చేర్చే పనివారు కావాలి. దేవునా మనకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విత్తనం కోసం ప్రార్థన చేయవద్దు, విత్తనం ఆల్రెడీ ఉంది. పొలము కోసం ప్రార్థన చేయవద్దు, పొలం కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రార్థన, మీరు సమర్పించుకోవాల్సింది దేనికోసం తెలుసా? ప్రభు అంటున్నాడు, పంట విస్తారము, పనివారు కొదుగా ఉన్నారు, పనివారు కొరకు ప్రార్థన చేయండి. లూకా సువార్త 10:2. ఇప్పుడు దేవుడికి కావాల్సింది విత్తనమా, పొలమా, లేకపోతే విత్తనం వేసేవారా? విత్తనం వేసేవారు కాదు, విత్తనం కాదు, ఆల్రెడీ అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పండకు వచ్చేసింది కాబట్టి పనివారు కావాలి. ఆ పనివారు ఎవరో కాదు, ఈ వాక్యం వింటున్న మీరే ఆ పనివారై ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. ఇంకా ఏమి చేయాలని, ఏమి సాధించాలని మీరు అనుకుంటున్నారు? ప్రభు రాకడ అతి సమీపంగా వచ్చేసింది. ప్రతి సేవకుడి నోట్లో అదే ఉంటుంది. మహా ఉంటే ఇంకా 5 సంవత్సరము 10 సంవత్సరాల లోపు మనకు తెలియదు. ఖచ్చితంగా వచ్చుచున్నవాడు ఆలస్యం లేకుండా త్వరగా రాబోతున్నాడు. కొందరు ఆలస్యం అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేయడు. అందరూ అందట మారు మనసు పొందాలని ఆయన కాస్త ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఇప్పుడు ఆల్రెడీ కడబూరం రోగబోతున్నాయి. ఇప్పుడు నీకు మిగిలిన ఒక పని ఉందంటే అది ఏంటంటే దేవుని పని తప్ప ఇంకొకటి కాదని ఈ రోజు నేను తెలియపరుస్తున్నాను. పరలోకంలో వెళ్ళి మనం పని చేయలేము. నేను సేవ చేస్తాను ప్రభా, సువార్త చేస్తాను ప్రభా అంటే అక్కడ ఎవ్వరు మారు మనసు లేని వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. అందరూ పరిశుద్ధులే. యేసు చేత ముద్ర వేయబడిన వారు మాత్రమే పరలోకంలో ఉండబోతున్నారు. ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేయబోతున్నాను. పాత నిబంధనకి వస్తాం. పాత నిబంధనలో ఎలీషా కాలంలో ఒక అద్భుతం జరిగింది. ఆ ఎలీషా కాలంలో జరిగిన అద్భుతంలో నూనె రెడీగా ఉంది, కావలసినంత నూనె రెడీగా ఉంది. ఎంత నూనె రెడీగా ఉందంటే ఇంట్లో ఉన్న పాత్ర అంతా నిండిపోయింది. ఇప్పుడు నూనె తీసుకుని రమ్మట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి పాత్రను పట్టుకొని రండి. ఇప్పుడు నాకు కావాల్సింది నూనె కాదు, పాత్ర. ఆ పాత్ర ఎవరంటే మీరే. పరిశుద్ధాత్మని నూనె రెడీగా ఉంది, ఆత్మ కుమరింపు జరగటానికి రెడీగా ఉంది. ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఏమి, నీ వయస్సుతో సంబంధం లేదు, నీ చదువుతో సంబంధం లేదు, ఎంతటి వాడైనా దేవుడు వాడుకోవటానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈరోజు నూనె సిద్ధంగా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నా, అక్కడ ఏమీ లేదు, పాత్ర లేదు. ఎందుకు నువ్వు ఒక పాత్రగా ఉండకూడదు? ఇంకా మరలా అడుగుతున్నాను, ఏ సాధించాలని ఇంకా నువ్వు సమర్పించకుండా ఉన్నా? ఈ మాట మాట్లాడుతూ ఉండగా కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, నిత్యగ్నికి వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది యవనస్తులు జీవితం పతనమైపోతుంది. నువ్వు ఎందుకు వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. నీ చెవులో వినబడలేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి రాయబడిన దేవుడి మాట నీకు వినబడలేదా? నా కొరకు నేను ఎవరిని పంపుతాను? నా కొరకు ఎవరు వెళ్తారు? అయ్యా నేను వెళ్తానని చెప్పగలిగిన వాడు ఎవరంటే బలిపీఠపు అగ్ని చేత ఎవరు శుద్ధీకరించబడ్డారో, ఎవరు పరిశుద్ధపరచబడ్డారో యేసయ్య ప్రవక్తలాగా వాడు మాత్రమే ప్రభువా నేను వెళ్తానని చెప్పగలుగుతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు అడిగిందంటే తెలుసా? అద్భుతం చేసే నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు నా ఎదుట రెడీగా లేనిది ఏదంటే తెలుసా? రాతి పానలు లేదు. రాతి పానలు మీరు తీసుకొని రాగలిగితే నీళ్ళను కూడా ద్రాక్షరసంగా మార్చి అనేకులు నా యందు విశ్వాసం గలవారుగా చేయగలుగుతానని దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు
వాళ్ళు బయట నుండి తీసుకొచ్చింది ఏదే చెప్పండి? రాతి పనులు తీసుకొచ్చారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రాతి పని ఎవరు తెలుసా? 6 రాతి పనులు మీరే. నింపటం నీ పని కాదు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం నీ పని కాదు. నీ పని అంతా దేవుడి ముందు పాత్రగా నిలబడటమే నీ పని. ఒక రాతి పానగా నిలబడటమే నీ పని. దాన్ని నింపటం యేసయ్య పని. నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం సర్వోన్నతుని యొక్క పని. దేవుడి పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ప్రభుకు కావాల్సింది విత్తనం కాదు, విత్తనం ఆల్రెడీ ఉన్నాయి. పొలం కాదు, దేవుడు కావాల్సింది లేబర్స్. సమర్పించుకోండి. మీ జీవిత ధన్యకరంగా మారు. పాత్ర మీరే. ఇప్పుడు ఈ టైంలో ప్రభు రాకడ సమీపించిన ఈ టైంలో నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, ఎవరైనప్పటికీ దేవుని కోసం నువ్వు పని చేయడానికి సమర్పించుకుంటే నువ్వు ధన్యుడువు, ధనిరాలువు. ఇంకా కొద్ది కాలంలో ప్రభు రాబోతున్నాడు. కడబురు బ్రోగబోతున్నాయి. ఇది లోపల కొన్ని ఆత్మలను ప్రభు కోసం సంపాదించి ఆయన నామాన్ని మహిమపరచాలి. నీకోసం దేవుడు వేచి ఉంటున్నాడు. సమయాన్ని వృధా చేయవద్దు. సమర్పించుకోండి. ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి ఇప్పటికేనైనా అయ్యా తండ్రి లేట్ అయింది, సమర్పణ విషయంలో లేట్ అయింది. మేము సమర్పించుకుంటున్నాం, కుటుంబ సమేతంగా సమర్పించుకుంటున్నాం. మీ కొరకు మేము పరిగెత్తుతాం అయ్యా. నీ కడ వరకునైనా, నీ రాకడ వచ్చే వరకునైనా నీ కోసం మేము పని చేయటానికి అర్పించుకుంటున్నాం. మమ్మల్ని మండించండి, మా ఆత్మతో నింపండి, మమ్మల్ని రగిలించండి, అభిషేకించండి ప్రభువా. నీ కొరకు పని చేయలాగన ఆశీర్వదించండి ప్రభువా. సమర్పణ కలిగి ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటికిప్పుడు సమర్పించుకున్న వాళ్ళకి ఏమైనా అడ్వైస్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు అడ్వైస్ ఇచ్చి ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఆలోచన ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.